ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అదేవిధంగా ఏరుగురు సమన్వయకర్తలు కానివ్వండి మా ఒక అబ్జర్వర్ పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు మేము అందరం గారు ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మావిగన్ ప్రతిపాదన ఈరోజు ప్రజలందరూ గారు దాన్ని స్వాగతిస్తున్నారు. ప్రజలందరూ గారు దాన్ని పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఆ ఒక నినాదాన్ని మావిగన్ ఒక గొప్పతనాన్ని ఏ విధంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతానికి ఉపయోగపడుతుందో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి గారు ఎంత మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వివరిస్తానికి ఈరోజు ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలందరూ గారు ఇక్కడికి వచ్చేసి మా మండల అధ్యక్షులందరూ ఒకటే అంటున్నారు, స్థానికంగా కింద గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది స్వాగతిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే 2 లక్షల కోట్లు అప్పులతో తెచ్చి ఏమి కడతారో తెలియదు. ఒక పక్క రైతులకు అన్యాయం చేస్తున్నారు. అదే మావిగన్ గనక ఆ ఒక ప్రతిపాదన గనక ముందుకు తీసుకొస్తే 60 లక్షల మంది పైగా జనాభా ఈ కార్యక్రమం ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గారు ఉపయోగపడుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరు గారు మద్దతు ఇస్తున్నారని చెప్పని కింద గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం ఆ విధంగా గ్రామాల్లో కూడా ఉందని చెప్పడం చాలా ఆనందం. తప్పకుండా ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం అన్ని విధాలుగా ముందుకెళ్తామని చెప్పని ఈరోజు మేము అందరం గారు చర్చించుకున్నాం. అదేవిధంగా మిగిలిన అంశాలు పార్టీ కమిటీలు, స్థానికంగా ఉన్న కమిటీస్ కానివ్వండి, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు అన్నీ కూడా పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం గారా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.